హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ యాటిట్యూడ్ మొగుడు 11వ భాగాన్ని వినేద్దాం. ద్రోణ పోర్టికోలో కారు ఆపుతాడు. ఇద్దరు కారు దిగి ఇంట్లోకి వెళ్ళేసరికి అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతంకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అన్వి ఫ్యామిలీ కూడా వస్తుంది. అన్వి హ్యాపీగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటుంది. ద్రోణ వాళ్ళని చూసి పలకరింపుగా నవ్వుతాడు. అవును, నిన్న మాట్లాడినప్పుడు నాకు చెప్పలేదే మీరు వస్తున్నట్టు అని అన్వి అనగాని, నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదక్క, నేను కూడా అక్కడే ఉన్నా, కానీ నీతో డైరెక్ట్గా మాట్లాడదామని వచ్చేసాను అని అంజు అంటుంది. అన్వి, ద్రోణ, మీరు రూమ్లో బట్టలున్నాయి, పెట్టాను, వెళ్ళి రెడీ అయ్యి రండి, వ్రతానికి టైం అవుతుంది అని రోహిణి గారు అనగానే ఇద్దరు రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తారు. పంతులు గారు ఇద్దరితో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపిస్తారు. తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తారు. సాయంత్రం రిసెప్షన్ ఉండడంతో అందరూ ఆ పనిలో పడతారు. అప్పుడే కార్ దిగి కోపంగా ఇంట్లోకి వెళ్తున్న నైనా, కోపంగా వెళ్తున్న కూతురు వెనకాలే వెళ్తారు జేడీ గారు. నైనా తన రూమ్కి వెళ్ళి కోపంగా అక్కడ ఉన్న థింగ్స్ అన్ని పగలు కొడుతుంది. జేడీ గారు అది చూసి నైనాని ఆపి, నైనా ఏంటిది, ఎందుకు ఇలా వస్తువులు పగలగొడుతున్నావు అనగానే నైనా కోపంగా, ఎందుకో నీకు తెలీదా డాడీ, నేను ఆ ద్రోణాన్ని ప్రేమించానని తెలిసినా కూడా నువ్వేమీ చేయలేకపోయావు. కనీసం ఆ పెళ్ళి ఆపైనా తనని పెళ్లి చేసుకుందాం అనుకున్నా, కానీ నన్ను ఇక్కడ లేకుండా పంపించావు. ఎందుకు ఇలా చేశావు డాడీ, ఆ ద్రోణ అంటే ఎంత పిచ్చో నీకు తెలీదా అంటూ నైనా కోపంగా అంటుంటే, నైనా నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా, ద్రోణ కూడా నేను ప్రేమించాలి కదా, నీ గురించి తెలిసి పెళ్ళి ఆపేస్తావని తెలిసే నిన్ను ఇక్కడ ఉంచకుండా తన పెళ్ళి అయ్యే వరకు లేకుండా చేయమన్నాడు. అది కూడా కేవలం నా మొహం చూసి. నీకు ద్రోణ గురించి ఇంకా తెలియదునైనా, ఒంటి చేత్తో 20 కంపెనీలే రన్ చేస్తూ తను ఓన్గా పెట్టిన కంపెనీని రన్ చేస్తున్నాడు. అలాంటి వాడికి ఎదుటివారి మైండ్ సెట్ ఇట్టే అర్థమైపోతుంది. నీకు ముందే చెప్తున్నాను నాయనా, ద్రోణతో మంచిగా ఉంటే మంచిగా ఉంటాడు, లేకపోతే తనంత రాక్షసుని పురాణాల్లో కూడా చూడలేం అంటూ వార్నింగ్ ఇస్తాడు. నా మాట విను బేబీ, అతనికి పెళ్ళి అయిపోయింది, నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది, నేను చెప్పింది నీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైంది డాడీ, నేను ఈరోజే వెళ్ళి తనకి సారీ చెప్తాను అనగానే దానికి జేడీ గారు, ఈరోజు ద్రోణ రిసెప్షన్ ఉంది, సాయంత్రం వెళ్ళి కలుద్దాం సరేనా? అలాగే డాడీ, నువ్వు చెప్పాక నేను కాదంటానా? నిజంగా నీలో ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదు బేబీ, ఈవినింగ్ రెడీగా ఉండు, వెళ్దాం అని నైనా తలనిమిరి తన రూమ్కి వెళ్ళిపోతారు. సాయంత్రం అయింది. రిసెప్షన్ ఇంటి వెనక ఏర్పాటు చేస్తారు. స్టేజ్ని అందంగా డెకరేట్ చేస్తారు. చక్రవర్తి గారు, రోహిణి గారు గెస్ట్లని రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. జేడీ గారు, నైనా కూడా వస్తారు. వాళ్ళను కూడా రిసీవ్ చేసుకుంటారు. అందరూ రెడీ అయ్యి బయటికి వచ్చి ద్రోణ అన్వి కోసం చూస్తారు. రూమ్లో అన్వి లెహెంగా వేసుకుని రెడీ అవుతోంది. ద్రోణ డ్రెస్ వేసుకుని డ్రెస్సింగ్ రూమ్లో నుండి బయటికి వస్తాడు. అన్వి ద్రోణ వైపు చూసి అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే ద్రోణ ఆ డ్రెస్లో అంత బాగున్నాడు. అనుకోకుండా ద్రోణ డ్రెస్ చూస్తుంది. సేమ్ కలర్, ఇదేంటి వంశీ డ్రెస్ నా డ్రెస్ కలర్ ఒకేలా ఉంది అనుకుంటుంది. మన డ్రెస్ని తరుణి సెలెక్ట్ చేసింది, అందుకే మన డ్రెస్ ఒకే కలర్లో ఉన్నాయి అని ద్రోణ అనగానే అన్వి షాక్ అయి ద్రోణ వైపు చూస్తుంది. ద్రోణ తన ఫేస్పై చిటిక వేయగానే తేరుకొని చూస్తుంది. ద్రోణ 1 ఐబ్రో పైకి లేపి, షాక్ అయింది చాలు, వెళ్దాం పద అని ముందుకు నడుస్తాడు. అన్వి కూడా వెళ్తుంది. ఇద్దరు స్టెప్స్ దిగి వస్తుంటే దివి నుండి భువికి వస్తున్న పార్వతీ పరమేశ్వరుడిలాగా కనిపిస్తున్నారు. ఇద్దరు కిందికి రాగానే మహేశ్వరి గారు ఇద్దరి దగ్గరికి వెళ్ళి తన చేతులతో మెటికలు విరిచి దిష్టి తీసి మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు, పదని వెళ్దాం అని వాళ్ళని తీసుకెళ్తుంది. అందరూ వాళ్ళ వెనకే వెళ్తారు. ద్రోణ అన్వి స్టేజ్ మీదకి వెళ్ళగానే అందరూ ఒక్కరొక్కరుగా వచ్చి వాళ్ళని విష్ చేస్తారు. నైనా, జేడీ గారు కూడా స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళని విష్ చేస్తారు. జేడీ గారు వెళ్ళిపోతారు. నైనా అక్కడే నిలబడి ద్రోణ వైపు చూసి, సారీ ద్రోణ, ఇన్ని రోజులు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా నీతో మిస్బిహేవ్ చేశాను, అది తప్పని ఈరోజే రియలైజ్ అయ్యాను, సారీ ద్రోణ అంటూ నైనా మాట్లాడుతూ ఉంటే ద్రోణ తదేకంగా నైనాని గమనిస్తున్నాడు. అన్వి అయోమయంగా ద్రోణ వైపు నైనా వైపు మార్చి మార్చి చూస్తుంది. ద్రోణ, ఇప్పటి వరకు నేను చేసిన తప్పుల్ని ఎక్స్క్యూజ్ చేస్తూ నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని చేయి ముందుకు పెడుతుంది. అప్పటి వరకు స్టైల్గా చేతులు కట్టుకుని నైనా మాటలు విన్న ద్రోణ చేతులు జోబులో పెట్టుకుని నైనా వైపు ఒక్క ఎక్స్ప్రెషన్స్తో చూస్తాడు. నైనా ఆ ఎక్స్ప్రెషన్ గమనించి చేయి వెనక్కి తీసుకుని ఇద్దరి వైపు చూసి ఇబ్బందిగా చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అన్వి అది చూసి పాపం అనిపించి, పాపం ఫ్రెండ్స్ అన్నది కదా, షేక్ హ్యాండ్ ఇవ్వకపోయినా కనీసం స్మైల్ అయినా ఇవ్వచ్చుగా, అంత యాటిట్యూడ్ చూపించిన అవసరమా అనేసరికి ద్రోణ తన వైపు సీరియస్గా చూస్తాడు. దెబ్బకి అన్వి తలదించేస్తుంది. మిగిలిన వాళ్ళు కూడా విష్ చేస్తారు. తర్వాత ఇద్దరు స్టేజ్ దిగి కిందికి వస్తారు. తరుణి స్టేజ్ పైకి వెళ్ళి, గుడ్ ఈవినింగ్ ఆల్, మా అన్నయ్య వదిన రిసెప్షన్కి వచ్చిన అందరికీ హార్ట్లీ వెల్కమ్. ఇప్పుడు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ద్రోణ వంశీకృష్ణ చక్రవర్తి తన భార్య అయిన అన్విత ప్రియతో కలిసి డాన్స్ చేయబోతున్నారు. వాళ్ళని చప్పట్లతో
స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం అని కిందికి తరుణి వాళ్ళిద్దరిని డ్యాన్స్ అనగానే ఇద్దరు షాక్ అయి ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. తరుణి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య వదిన రండి అని చేతులు పట్టుకుంటుంది. తరుణి, దిస్ ఇస్ టూ మచ్. నేను నీతో చెప్పానా హనీతో డ్యాన్స్ చేస్తానని? అన్నయ్య, ఇలాంటి ఫంక్షన్లో డ్యాన్స్ కామన్ పద అని ద్రోణాని అన్విని ఎంత చెప్పినా వినకుండా స్టేజ్ పైకి తీసుకెళ్లి వదిలిపెట్టి వచ్చేస్తుంది. అన్వి ఏమో ద్రోణ ఏం చేస్తాడో ఏమో అని కంగారు భయంతో కొంచెం షివర్ అవుతుంది. మ్యూజిక్ స్టార్ట్ అవ్వడంతో తేరుకుని చుట్టూ చూస్తుంది. సాంగ్ స్టార్ట్ అవ్వడంతో ద్రోణ అన్వితో కలిసి చిన్నగా స్టెప్స్ వేస్తూ మనసు మరీ మత్తుగా తూగిపోతున్నది ఏమో ఈ వేళ, వయసు మరీ వింతగా విస్తుపోతున్నది నీదే ఈ లీలా అంటూ ద్రోణ తనతో డ్యాన్స్ కోపంగా చూడడం చూసి భయపడుతూనే తన ప్రేమని కళ్ళల్లో చూపించింది. అందరూ చప్పట్లు కొట్టడంతో ఇద్దరు దూరం జరుగుతారు. ద్రోణ సీరియస్గా అన్వి వైపు చూసి ఫాస్ట్గా స్టేజ్ దిగి వెళ్తాడు. అన్వి ద్రోణ వెళ్ళిన వైపే చూస్తూ ఉంది. తరుణి అక్కడికి రావడంతో నార్మల్ అయి తన వైపు చూస్తుంది. వదిన, సూపర్గా చేశారు తెలుసా, అన్నయ్య ఏంటి అలా వెళ్ళిపోయాడు? దానికి అన్వి అది ఏదో ఇంపార్టెంట్ వర్క్ అంట అందుకే వెళ్ళిపోయారు అని తన బాధని దాచేసి చిన్నగా నవ్వుతుంది. మిగిలిన వాళ్ళు కూడా ద్రోణ గురించి అడగడంతో అదే చెప్తుంది. తర్వాత అందరూ డిన్నర్ చేయడానికి వెళ్తారు. అందరూ డిన్నర్ చేస్తుంటారు. అన్వికి అక్కడ తారక్ కనిపించకపోవడంతో అక్కడే చేతుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తినిపిస్తున్న పృథ్వీ దగ్గరికి వచ్చి అన్నయ్య తారక్ ఎక్కడా కనిపించట్లేదు అని అడుగుతుంది. కాల్ వస్తే మాట్లాడడానికి వెళ్ళాడరా అని పృథ్వీ అంటాడు. సరే అని అన్వి వెళ్ళబోతే ఆగి ఏంటన్నయ్య ఈరోజు చైతు డ్యూటీ నీకు పడిందా అనగానే మీ వదిన అక్కడ కూర్చొని అందరితో మీటింగ్ పెట్టింది, ఇదేమో వెళ్ళమంటే వెళ్లకుండా ఫోన్లో రైమ్స్ చూస్తూ ఇక్కడే కూర్చుంది, అందుకే తినిపిస్తున్నాను. ఈ మధ్య తారక్ కూడా బిజీగా ఉండడం వల్ల నా దగ్గరే ఉంటుంది, లేకపోతే బాబాయ్ బాబాయ్ అంటూ వాడు వెనకే తిరిగేది. వాడు బిజీ కదా అందుకే నీ వెనక తిరుగుతుంది. సరే వాడు ఎక్కడున్నాడో చూస్తాను అని తారక్ దగ్గరికి వెళ్తుంది అన్వి. తారక్ని చూసి తన దగ్గరికి వెళ్తుంది. అప్పటికే కాల్ మాట్లాడి కట్ చేయడంతో అన్వి రాకని గమనించి చూసి కూడా చూడనట్టే వెళ్ళబోతుంటే అన్వి ఫాస్ట్గా వచ్చి తారక్ చేయి పట్టుకుంటుంది. తారక్ తన చేయి పట్టుకున్న అన్విని చూసి ఎవరండి మీరు, సారీ మీరెవరో నాకు తెలియదు, చేతిని వదులుతారా అంటూ అన్వి చేయిని తన చేయి మీద నుండి తీస్తాడు. అన్వి ఏం మాట్లాడకుండా ఇంకో చేత్తో తన చేయిని పట్టుకుంటుంది. తారక్ కూడా ఆ చేతిని తీయబోతుంటే తన చేతిపై అన్వి కన్నీటి చుక్కలు పడతాయి. తారక్ కంగారుగా తన చేతితో అన్వి తలనెత్తి చూస్తాడు. అన్వి కంట్లో నుండి నీళ్లు జలజలా రాలుతాయి. తారక్కి అన్వి కళ్ళల్లో నీళ్లు చూడగానే బాధగా అనిపిస్తుంది. తన కన్నీళ్లను తుడిచి అది కాదురా, నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఒక్క మాట అయినా మాట్లాడావా, కనీసం కాల్ కూడా చేయలేదు, అందుకే అలా మాట్లాడాను అనగానే సారీరా కుదరలేదు అని తారక్ని హక్ చేసుకొని సారీరా, నేను కొద్దిసేపు మాట్లాడితే చాలు నా ప్రతి ఎమోషన్ని ఇట్టే కనిపెట్టేస్తావు, అందుకే మాట్లాడలేదు అనుకుంటుంది. ఇంకా ఏడవకే, ఇలాగే ఏడ్చావనుకో మీ అత్తగారింట్లో స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు అవసరం లేకుండా నీ కన్నీళ్ళతో నింపేస్తారు అని తారక్ అనగానే అన్వి చిన్నగా నవ్వుతుంది. గుడ్ పద అని అన్విని అక్కడి నుండి తీసుకెళ్తాడు. కొద్దిసేపటికి ద్రోణ కూడా అక్కడికి రావడంతో అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. రిసెప్షన్కి వచ్చిన గెస్ట్లు కూడా వెళ్ళిపోతారు. ఇంకా 2 ఫ్యామిలీస్ కూడా అందరూ ఇంట్లోకి వెళ్ళి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ద్రోణ దర్శికి మెసేజ్ చేసి టెర్రస్ పైకి వెళ్తాడు. ద్రోణ వెళ్ళిన 5 మినిట్స్కి దర్శి వచ్చి ద్రోణకి బీర్ బాటిల్ ఇస్తాడు. ద్రోణ బీర్ని సిప్ చేసి దర్శి వైపు చూసి దర్శి నేను ఒక పని చెప్తాను అది చెయ్యి. సరే ద్రోణ అని వెళ్ళబోతుంటే రే పనేంటో కూడా తెలుసుకోవా, ఏం చెప్పింది ఏం చేస్తావురా అంటూ ద్రోణ కూల్గా అన్న అందులో బేస్ని గమనించిన దర్శి సారీ ద్రోణ, చిన్నప్పటి నుండి నువ్వు చెప్పకపోయినా నువ్వు చూసే చూపుల్లో అర్థం చేసుకునేవాడిని, పని ఏంటి అని నేను అడగకుండానే చెప్పేవాడివి, అందుకే నువ్వు చెప్పావనుకొని వెళ్ళబోయా అని వెర్రిగా నవ్వుతాడు. నన్ను అర్థం చేసుకున్నందుకు సంతోషంగాని ఇంకెప్పుడు అలా నవ్వకురా బాబు, నీకు పుణ్యం ఉంటుంది అని. నువ్వు నైనాని అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే నీకు తెలుసు కదా ఇక్కడికి వచ్చి సారీ అని చాలా పాజిటివ్గా మాట్లాడింది, కానీ తన మీద నాకు నమ్మకం లేదు. సో నువ్వు తనని అబ్జర్వ్ చేసి నిజంగా మారిందా లేక కావాలనే మంచిగా మారినట్టు నటిస్తుందా అని నాకు చెప్పాలి అని బాటిల్ మొత్తం ఫినిష్ చేసి దర్శి వైపు చూస్తాడు. ద్రోణ చూపుకి అర్థం తెలిసిన దర్శి అలాగే ద్రోణ నువ్వు చెప్పినట్టు చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ద్రోణ కొద్దిసేపు ఏదో ఆలోచించి తను కూడా కిందికి వెళ్తాడు. మార్నింగ్ అయింది. సూర్యకిరణాలు ఫేస్ పై పడేసరికి ద్రోణ లేచి ఒళ్ళు విరుచుకొని చుట్టూ చూస్తాడు. పక్కనే ఆదమర్చి నిద్రపోతున్న అన్విని చూసి కోపంగా పక్కనే ల్యాంప్ టేబుల్ పైనున్న బాటిల్ తీసుకుని క్యాప్ ఓపెన్ చేసి అన్వి ఫేస్ పై వాటర్ కొడతాడు.
అన్వి ఫేస్పై ఫోర్స్గా వాటర్ పడగానే ఆ అంటూ అరిచి దిక్కన లేచి కూర్చుని భయంగా చూస్తుంది. ద్రోణ తన వైపే కోపంగా చూస్తూ కనిపించేసరికి తన వైపు చూస్తుంది. ద్రోణ కోపంగా ఇంత లేటుగా నిద్రపోవడం ఏంటి, త్వరగా లేవాలని తెలీదా అని. కానీ అన్వికి కోపం వస్తుంది. బట్ కంట్రోల్ చేసుకుని 3 నైట్స్ నిద్రపోకుండా చేసి ఇప్పుడు పడుకుంటే వాటర్ కొడతారా అని కొంచెం సీరియస్ టోన్లోనే చెప్తుంది. దానికి ద్రోణ ఏదో నేను 3 నైట్స్ నుండి ఫస్ట్ నైట్ చేసినట్టు చెప్తున్నావు ఏంటే అంటూ అన్వి మీదకి వెళ్తాడు. అన్వి ఏం భయంగా వెనక్కి బెండ్ అవుతుంది. అన్వి అమాయకంగా మరి మీరే కదా 3 రాత్రులు నన్ను నిద్రపోనివ్వకుండా పనిష్మెంట్ ఇచ్చారు అంటూ మొత్తం బెడ్పై పడుతుంది. ద్రోణ అన్విపై అలాగే బెండ్ అవుతూ నువ్వు చేసే తింగర పనులకి పనిష్మెంట్ ఇవ్వక ఇంకేం చేస్తారు అని అన్వికి ఇంచి గ్యాప్లో ఉంది. సీరియస్గా మాట్లాడతాడు. ద్రోణ అంత దగ్గరగా వచ్చేసరికి అన్వికి ఊపిరాడదు. అన్వి భయంగా ద్రోణ వైపే చూస్తూ ఏమనాలో తెలియక అలాగే చూస్తూ ఉంది. ద్రోణ అదేమీ పట్టించుకోకుండా సీరియస్గా వెళ్ళి నాకు హనీ వాటర్ తీసుకురా అంటాడు. అన్వి ఎంతకీ లేవకపోయేసరికి ఏంటి లేవకుండా నా వైపు అలాగే చూస్తూ ఉన్నావు అనగాని అన్వి తడబడుతూ మీరు ఇలా ఉంటే నేను ఎలా లేవగలను అని అంటుంది. అప్పుడు చూస్తాడు ద్రోణ తనకి అన్వికి ఇంచు గ్యాప్ ఉండడం. అన్వి వైపు కోపంగా చూసి బాల్కనీలోకి వెళ్తాడు. అన్వి బాల్కనీలోకి వెళ్ళిన ద్రోణ వైపు చూసి టైం గాడ్ అనుకుని వాష్రూమ్కి వెళ్తుంది. ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళి హనీ వాటర్ తీసుకుని రూమ్కి వెళ్ళి బాల్కనీలోకి వెళ్తుంది. అక్కడ ద్రోణ లేకపోవడంతో మళ్ళీ రూమ్కి వచ్చి చూస్తుంది. అక్కడ కూడా ద్రోణ ఉండడు. వాష్రూమ్లో ఉన్నాడేమో అనుకుని వాష్రూమ్ డోర్ నాక్ చేస్తుంది. కానీ ఎలాంటి సౌండ్ రాకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ రూమ్ నుండి బయటకు వస్తుంది. అక్కడ నుండి వెళ్తున్న రోహిణి గారు అన్విని చూసి ఏంటి అన్వి ఆ గ్లాసుని పట్టుకొని తిరుగుతూ ఉన్నావు అని అడుగుతుంది. అది కాదత్తమ్మ, మీ కొడుకు హనీ వాటర్ తీసుకురమ్మన్నాడు, తీరా తీసుకొస్తే ఆయన రూమ్లో లేరు. దానికి రోహిణి గారు చిన్నగా నవ్వి నీకు తెలియదు కదా వాడు జిమ్ రూమ్లో ఉన్నాడు అనగానే జిమ్ రూమా అంటూ అయోమయంగా చూస్తుంది. అన్వి అయోమయంగా చూడడం చూసి ద్రోణ జిమ్ చేస్తాడన్వి, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఇది ఇచ్చేయి అని చెప్తుంది. జిమ్ రూమ్ ఎటు అత్తమ్మా అని అన్వి అనగానే జిమ్ రూమ్ ఎక్కడుందో చెప్తుంది. అన్వికి కనీసం జిమ్ రూమ్కి కూడా వెళ్తున్నా అని కూడా చెప్పలేదు అనుకుని కోపంగా అక్కడికి వెళ్ళి చూస్తుంది. ద్రోణ బాక్సింగ్ చేస్తూ కనిపిస్తాడు. అన్వికి ద్రోణ తప్ప ఏమీ కనిపించట్లేదు. పక్కనే ఉన్న టేబుల్పై పెట్టి ట్రేపై పెట్టి కోపంగా ద్రోణ ముందుకెళ్తుంది. అప్పుడే బాక్సింగ్కి షాట్ కొట్టిన ద్రోణకి తన ముందు అన్వి నిలబడికేసరికి ఏం అర్థం కాదు. అప్పుడే ద్రోణ కొట్టిన బాక్సింగ్ మళ్ళీ వెనక్కి వచ్చి ద్రోణని కోపంగా చూస్తున్న అన్వికి ఫోర్స్గా తగిలేసరికి అన్వి ఫోర్స్గా వెళ్ళి ద్రోణపై పడుతుంది. అది ఎక్స్పెక్ట్ చేయని ద్రోణ కింద పడతాడు. ద్రోణపై అన్వి పడుతుంది. ఇదంతా అదే రూమ్లో ఉండి థ్రెడ్మిల్పై రన్ చేస్తున్న తరుణి, పుషప్స్ చేస్తున్న దర్శి చూసి షాక్ అవుతారు. అన్వి ద్రోణ కళ్ళలోకి అలాగే చూస్తూ ఉంది. ద్రోణ కూడా అన్వి కళ్ళల్లోకి ఒక 5 సెకండ్స్ చూసి మళ్ళీ అప్పుడే తేరుకొని చూపు మలుచుకొని కోపంగా చూస్తాడు. ద్రోణ తన వైపు కోపంగా చూడగానే అన్వి తేరుకొని లేస్తుంది. ద్రోణ కూడా పైకి లేచి వెనుక ముందు చూసుకుని రావక్కర్లేదా, చూడు నీ వల్ల నేను కూడా కింద పడ్డాను, ఇంకోసారి ఇలా జిమ్ రూమ్లోకి వస్తే అంటూ వేలు చూపించి మాట్లాడతాడు. ద్రోణ మాటకి అన్వి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. అన్వి తల దించుకోవడం వల్ల ద్రోణకి కనిపించవు. ద్రోణ మాటలకి తేరుకున్న తరుణి, దర్శి బాధగా అన్వి వైపు చూస్తారు. ద్రోణ అక్కడి నుండి వెళ్ళబోతూ అన్వి వైపు చూడకుండానే తన ఫేస్పై ఎడమ చేత్తో చిటిక వేసి రమ్మన్నట్టు వేలుతో సాయిగ చేసి బయటికి కోపం యాటిట్యూడ్ని కలిపి నడుస్తూ అక్కడి నుండి వెళ్తాడు. అన్వి కళ్ళు తుడుచుకుని ద్రోణ వెంబడి వెళ్తుంది. తరుణి బాధగా ఇదేంట్రా అన్నయ్య మరీ ఇలా ఉన్నాడు అనగానే మరి నేను మొన్నటి నుండి మొత్తుకునేది అదే అక్కడ ఉన్నది ద్రోణ అని, కానీ నువ్వు నన్ను ఇంత సీరియస్గా చూసి వెళ్ళిపోయావు. నెక్స్ట్ వేసే ప్లాన్ అయినా కొంచెం గట్టిగా వేయి, అప్పుడైనా కొంచెం పాజిటివ్ రియాక్షన్ ఉంటుందేమో అని అంటాడు దర్శి. తరుణి దర్శి వైపు కోపంగా చూసి నెక్స్ట్ ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం, ఫస్ట్ పద ఆకలిగా ఉంది టిఫిన్ చేయాలి అని అక్కడి నుండి వెళ్తుంది. రూమ్లోకి వెళ్ళిన ద్రోణ వాష్రూమ్కి వెళ్తాడు. అన్వి డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి డ్రెస్ తీసి కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకుని వచ్చేసరికి ద్రోణ రెడీ అవుతూ కనిపిస్తాడు. అన్వి చేతిలో కాఫీ తీసుకుని తాగుతాడు. ఇంకోసారి నా ముందు ఏడుస్తూ కనిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు, అసలే నాకు ఏడుపు అంటే చాలా చిరాకు అంటాడు. కొద్దిసేపటికి కిందికి వెళ్ళి టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్తాడు. తన వెనకే దర్శి కూడా. అలా డేస్ గడిచిపోతాయి. అలా ఒకరోజు తారక్ ఆఫీస్లో తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటే అక్కడికి ప్యూన్ వచ్చి సార్ మీకు ఈ బొకే వచ్చింది అని తనకిస్తాడు. తారక్ అది తీసుకుని ఎవరిచ్చారు అని అడుగుతాడు. ఏమో సార్, ఒక స్కూటర్పై వచ్చి ఇది నాకు ఇచ్చి మీ పేరు చెప్పి మీకు ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయారు అనగానే సరే నువ్వు వెళ్ళు అని ఎవరిచ్చారు అనుకుని బొకే వైపు చూస్తాడు. దానిపై
నాలో ఉన్న నీ కోసం అని రాసి ఉంది. అది చూసి ఏంటి నాలో ఉన్న నీ కోసమా అని ఉంది అంటే వాళ్ళల్లో నేను ఉన్నానా, ఫన్నీ కాకపోతే అనుకొని ఎవరో ఆకతాయిలు చేస్తుంటారు అనుకొని లెటర్ తీసి డస్ట్బిన్లో పడేస్తాడు. బొకేని చూసి అందులో ఉన్న ఫ్లవర్స్ని తీసి తన టేబుల్పై ఉన్న గ్లాసులో వేస్తాడు. సూపర్ అనుకొని మళ్ళీ తన వర్క్లో పడతాడు. కానీ మళ్ళీ తనకి నాలో ఉన్న నీ కోసం అనే పదం గుర్తొచ్చి ఇదేంటి నాకు ఈ వర్డ్ ఎందుకు గుర్తొస్తుంది అనుకుని ఆలోచిస్తాడు. కానీ మళ్ళీ తేరుకుని అదంతా నాన్ సెన్స్ అనుకుని వర్క్లో పడతాడు. అప్పటి వరకు అక్కడే చాటుగా నిల్చొని చూస్తున్న వ్యక్తి తారక్ చేసిన పనికి మనసు బాధగా అనిపించి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అలా ఇంకో వారం రోజులు గడిచిపోతాయి. అన్వికి లీవ్స్ అయిపోవడంతో ద్రోణ దగ్గరికి వెళ్తుంది. ద్రోణ రెడీ అవుతూ కనిపిస్తాడు. ద్రోణ వెనకే నిలబడి పిలవడానికి ట్రై చేస్తుంది. బట్ తనకి ఎలా చెప్పాలి తెలియక చేతులు నలుపుతూ ఉంటుంది. ద్రోణ అద్దంలో నుండి అన్విని చూసి ఏదో చెప్పాలని వచ్చి చేతులు నలుపుకుంటావే, విషయం ఏంటో చెప్పు అంటాడు. దానికి అన్వి షాక్ అయినా తేరుకొని అది అది అంటూ నసుకుతూ ఉంటే అదే ఏది అని అన్వి వైపు తిరుగుతాడు. అది నేను డ్యాన్స్ స్కూల్కి పెట్టిన లీవ్స్ అయిపోయాయి, ఈ రోజు నుండి వెళ్దామని అనుకుంటున్నాను, మీకు చెప్దామని అంటూ ద్రోణ వైపు చూస్తుంది. ద్రోణ సీరియస్గా ఏం అవసరం లేదు, ఇంట్లోనే ఉండు అంటాడు. అది కాదు వంశీ, నాకు ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది, అందుకే డ్యాన్స్ స్కూల్కి వెళ్తాను ప్లీజ్ అండి అని అంటుంది. ద్రోణ అన్వితో నీకు బోర్ కొడుతుంది అందుకే డ్యాన్స్ స్కూల్కి వెళ్తానంటావు అంతేనా అంటాడు. ద్రోణ అడిగిన విధానం తెలియక అని తలూపుతుంది. అని అన్వి చేతిని పట్టుకొని ఒక రూమ్కి తీసుకెళ్తాడు. అన్వి అయోమయంగా ఏంటి ఇక్కడికి తీసుకొచ్చారు అని అంటుంది. స్టోర్ రూమ్ని చూసి ద్రోణ స్టైల్గా చేతులు కట్టుకొని నువ్వు బోర్గా ఫీల్ అవుతున్నావు కదా అందుకే ఇక్కడ తీసుకొచ్చా, నేనేం చేయాలి ఇక్కడ అని చూస్తున్న అన్వి చూసి తన చిన్ పట్టుకొని హనీ బంగారం ఈ రూమ్ మొత్తం నువ్వు క్లీన్ చేయాలి అని ద్రోణ అనగానే అన్వికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. ఇది అన్యాయం వంశీ అని అన్వి అనగానే మరి నువ్వు బోరుగా ఫీల్ అవుతున్నావు కదా, ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసి పెట్టు, ఎవరి హెల్ప్ తీసుకోవద్దు, నేను సాయంత్రం వచ్చి చూస్తాను అని సీరియస్గా వార్నింగ్ టోన్తో చెప్పి వెళ్ళిపోతాడు. ద్రోణ వెళ్ళిపోగానే అన్వి రూమ్ మొత్తం చూస్తుంది. వామ్మో ఎంత పెద్దగా ఉంది ఈ రూమ్, దీన్ని క్లీన్ చేయాలంటే నాకు 1 డే మొత్తం పడుతుంది అనుకుని ఏం చేస్తాం, అనుకున్నది ఒకటి అయినది ఒకటి, కనీసం బోర్ కొడుతుందంటే డ్యాన్స్ స్కూల్కి పంపిస్తాడనుకుంటే స్టోర్ రూమ్ క్లీన్ చేయమని ఆర్డర్ వేసి మరీ వెళ్ళాడు అని ఏడుపు పెడుతుంది. తర్వాత రూమ్ క్లీన్ చేసే పనులు పడిపోతుంది. సాయంత్రం అయింది. ద్రోణ ఇంటికొచ్చి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చుంటాడు. అన్వి కాఫీ తీసుకొచ్చి ద్రోణకి ఇస్తుంది. ద్రోణ కాఫీ తాగుతూ అన్వి వైపు చూస్తాడు. స్టోర్ రూమ్ క్లీన్ చేసావా అనగానే చేశానండి, అలా రూమ్ క్లీన్ చేస్తుంటే నాకు ఇది దొరికింది అని అమాయకంగా ఫేస్ పెట్టి చూపిస్తుంది. ద్రోణ అది చూసి షాక్ అవుతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.